కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారని 44 కార్మిక చట్టాలను 4 చట్టాలుగా కుదించి వేశారని పబ్లిక్ సెక్టర్ పూర్తిగా అమ్మేశారని ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏపీ తెలంగాణ రాష్ట్రాల వైస్ ప్రెసిడెంట్ ఎల్ రత్నకుమార్ విమర్శించారు. ఇండియన్ నేషనల్ స్టేట్ యూనియన్ కాంగ్రెస్ 77వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఉదయం కేక్ కట్ చేసి సంబరంగా జరుపుకున్నారు. ఈ విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడారు. భారతదేశంలో ఈ నిర్మాణం అయిన తర్వాత అనేకమైనటువంటి ప్రాజెక్టులు వచ్చాయి, అనేక కార్మిక సంఘాలు, కార్మిక ఇండస్ట్రీస్ వచ్చాయి, పెద్ద పెద్ద పబ్లిక్ సెక్టార్స్ ఇవన్నీ కూడా నిర్మించున్నారు. కానీ ఎంతో చక్కగా జరుగుతూ ఉండింది ఉద్యోగ కార్మికుల కర్షకుల యొక్క వాళ్ళ స్థితిగతులు. ఈరోజు దాదాపు కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ మార్పుల్లో, ప్రభుత్వం యొక్క వాళ్ళ ఆలోచనలో పూర్తిగా ఉద్యోగ కార్మికుల కర్షకుల యొక్క స్థితిగతులు పూర్తిగా నశించిపోయాయి. మీరు గమనిస్తే ఆ రోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం అయితే ఉండిందో వాళ్ళు నిర్మించినటువంటి ప్రాజెక్టులు, వాళ్ళు నిర్మించినటువంటి పబ్లిక్ సెక్టార్స్ కానీ అన్నీ కూడా ఈరోజు అట్లే ఉన్నాయి. ఎక్కడ వాళ్ళే మార్పు జరగలే. మార్పు అంటూ జరిగింది ఏంటంటే ఒక్కొక్క పబ్లిక్ సెక్టార్ని డే బై డే అమ్ముకుంటూ వచ్చేసినారు ప్రజెంట్ కేంద్ర ప్రభుత్వం వారు. ఇది మనకు చాలా బాధాకరమైన విషయం. నెక్స్ట్ ఈరోజు ఉద్యోగస్తుల పరిస్థితి చూశారంటే అన్ని దగ్గరలో కూడా రాష్ట్రం కానీ కేంద్రం కానీ కార్మికుల పరిస్థితులు చూశారంటే చట్టాలు అయితే 44 చట్టాలు ఉండి చట్టాలని ఒక్కసారి తీసుకొచ్చి 5 చట్టాలు చేసి పెట్టింది ప్రజెంట్ కేంద్ర ప్రభుత్వం.